హాయ్ టీఎస్ ఎడ్సెట్ 2021 ఎగ్జామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఓకేనా? అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అప్లై చేసుకోవడానికి ఎప్పుడు లాస్ట్ డేటు, తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్, తర్వాత ఎగ్జామ్ టైమింగ్, ఎగ్జామినేషన్ మార్క్స్ అన్నమాట. ఇలాగా సో ఇలా అన్ని డీటెయిల్స్ అయితే మనకు వచ్చేసాయి అన్నమాట. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? సో కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇది టీఎస్ ఎడ్సెట్ 2021 ఎగ్జామ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బీ ఫర్ 150 మార్క్స్. సో టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 2021 ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టైమింగ్ వచ్చేసి 2 hours. నెక్స్ట్, సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఒక సబ్జెక్ట్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్ పైన, తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్. సో వీటిపైన అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో సబ్జెక్టు లేకపోతే కంటెంట్ వీటిపైన అయితే మనకి అప్ టు 10th క్లాస్ సిలబస్ పైన అయితే క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ పైన. సో ఓవరాల్గా మనకి ఈ సబ్జెక్ట్ పైన 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ స్టడీస్ 20. తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ పైన 20 క్వశ్చన్స్ ఇస్తారు, జనరల్ ఇంగ్లీష్ పైన 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ పైన 30 క్వశ్చన్స్, కంప్యూటర్ అవేర్నెస్ పైన 20 క్వశ్చన్స్, టోటల్గా 150 క్వశ్చన్స్. ఓకేనా? సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150. టోటల్గా మనకి 5 కేటగిరీస్ ఉన్నాయి: సబ్జెక్టు, టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్. తర్వాత ఎగ్జామ్ సిలబస్ గురించి చూస్తే కనుక సబ్జెక్ట్ ఆర్ కంటెంట్ మనకి అప్ టు 10th క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ సిలబస్ని బట్టి అప్ టు 10th క్లాస్ వరకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్స్ వచ్చేసి మెయిన్గా ఫోకస్ చేసేది వచ్చేసి రీజనింగ్ పైన, ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన. ఓకేనా? తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ టీచర్ పీపుల్ రిలేషన్షిప్, సో వీటిపైన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, రీడింగ్ కంప్రహెన్షన్, తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వెకాబులరీ, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్. ఓకేనా? ఇది సిలబస్ అనమాట జనరల్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ నాలెడ్జ్ పైన వచ్చేసి కరెంట్ అఫైర్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇష్యూస్ వీటిపైన అయితే క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ అయితే కంప్యూటర్కి సంబంధించి ఇంటర్నెట్, మెమరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టీఎస్ ఎడ్సెట్ 2021 నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆన్ 28th March 2021. సో March 28th మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 5/5/2021. రీఛార్జ్ చూడండి, May 5th వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, వితౌట్ లేట్ ఫీ అనమాట. లేట్ ఫీ కాకుండా జనరల్గా ఫీజుతో March 5th వరకు May 5th వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు ఎంతంటే 650 రూపీస్. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకి 450 రూపీస్ మాత్రమే పేమెంట్ చేయాలి. సో విత్ లేట్ ఫీ తీసుకుంటే కనుక మనకి May 15th వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. సో నోటిఫికేషన్ రావాలి మరి ఇంకా ఫుల్ డీటెయిల్స్తో. ఓకేనా? చూద్దాం. సో నోటిఫికేషన్ వస్తే కనుక నేను మళ్ళీ వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ.